వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేటాయింపులను ప్రస్తావించిన రజత్ కుమార్. జల విభేదాలపై సమావేశమైన గోదావరి నది యాజమాన్య బోర్డు కొన్ని తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు, పారిశుద్ధ్య పనులు, హరితహారం, నర్సరీల నిర్వహణపై ఆరా తీసిన సీఎస్. దేవాలయాల్లో దర్శనానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అమలు చేయాలి. ఆలయాల పునఃప్రారంభంపై అధికారులతో మంత్రి అల్లోల సమావేశం. రవీంద్ర భారతిలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష, ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి. తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు, నాగలిపట్టి పొలం దున్నిన మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం, సింగూరు మంజీరా డ్యాంలకు నీళ్లపై మంత్రి హరీష్ రావును నిలదీస్తానన్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలను తీర్చేందుకు ఆయా నదీ యాజమాన్య బోర్డులు రంగంలోకి దిగాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారులతో భేటీ అవ్వగా గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ కొన్ని తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏపీ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని తెలంగాణకు సూచించామని తెలిపారు. ఇప్పటి వరకు సమర్పించిన డిపిఆర్లపై చర్చించామని, గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టులు డిపిఆర్లు సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. జూన్ 10లోగా సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా అంశాలను కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించాలని ఏపీ తెలంగాణ అధికారులకు సూచించారు. అంతేకాకుండా గోదావరి నదిపై టెలిమెట్రీ ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలతో చర్చించామని, టెలిమెట్రీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం గోదావరి నది యాజమాన్య బోర్డు హైదరాబాద్లోని జలసౌధ భవనంలో సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అనేక అంశాలను లేవనెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గోదావరి జలాల్లోంచి 967.14 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలని అన్నారని, ఇప్పుడు ఆ జలాలను తాము వాడుకుంటే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో పేర్కొన్న జలాలను ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని ట్రైబ్యునల్ కూడా చెప్పిందన్న విషయాన్ని రజత్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమకు కేటాయించిన జలాల అంచనాలకు అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని, కొత్తగా తామేమీ ప్రాజెక్టులు నిర్మించడం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా చూడొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంగారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆయన కంది మండలంలోని ఎద్దుల మైలారం, చెర్లగూడెం, హరిదాసుపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, హరితహారం, నర్సరీని పరిశీలించారు. నర్సరీలలో మొక్కల పెంపకాన్ని ఏ విధంగా చేపడుతున్నారని వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి, స్థానిక సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయత్ రాజ్ సింగళి రఘునందన్ గారు,
రెండు జిల్లా ఇప్పటివరకు కవర్ చేశాను. ఇక్కడ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు సంగారెడ్డి జిల్లాలో. ఉద్దేశం ఏముందంటే మన స్టేట్లో జరిగిన ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా ఈ కొత్త శానిటేషన్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది, స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్, అది చూడటానికి ఒక సర్ప్రైజ్ విజిట్గా రావడం జరిగింది. అంటే ఉద్దేశం ఏముంది అంటే ఎవరికి ఇది ఒక ప్రోగ్రామ్, ఆర్గనైజ్ ప్రోగ్రామ్ అలా చెప్పి వస్తే వాళ్ళు కొద్దిగా ముందు మేనేజ్ చేసి మంచిగా చేస్తారు. బట్ ఈ శానిటేషన్ శుభ్రత కార్యక్రమం ఎట్లా ఉండాలంటే రోజు జరగాలి. సో మన సడన్గా వస్తే కూడా మంచిగా ఉండాలి. ఆ ఉద్దేశంతో పొద్దునే ఇప్పటి వరకు ఈ ఊరు వచ్చిన వరకు కూడా ఈ ఊరికి వస్తాం తెలియదు. సో నేను ఈ సంగారెడ్డిలో 2 విలేజెస్ చూశాను. చాలా మంచి పని జరిగింది. ప్రత్యేకంగా దీనిలో చాలా ఇంప్రెసివ్ అంటే ఆ శానిటేషన్ కార్యక్రమం చాలా ఇది ఉంది. అదేవిధంగా ఈ డంప్ యార్డ్ కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది. ప్లాంటేషన్ కూడా చూస్తే మంచిగా జరిగింది. తర్వాత వైకుంఠ ధామం కూడా అన్నీ సుమారు రెడీ అయిపోయింది. త్వరలో అది ఇంకా ఫంక్షనల్ కూడా అవుతుంది. సో అన్ని రకాల ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. అన్ని గ్రామ పంచాయతీలో, స్టేట్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో ఈ ట్రాక్టర్ రావడం చాలా పెద్ద పని. అదేవిధంగా చాలా చోట ట్రైలర్ కూడా వచ్చింది. అదేవిధంగా ఈ ట్యాంకర్ కూడా వచ్చింది. సో ఇది ఎక్కడ ఏ స్టేట్లో కాదు, బహుశా కంట్రీలో కూడా, వేరే కంట్రీస్లో కూడా అట్లా ప్రోగ్రామే జరగలేదు. సో దిస్ ఈజ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీఎం గారు విజన్ గురించి. అండ్ ఐ కంగ్రాచులేట్ ది కలెక్టర్ అండ్ ది సర్పంచ్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ టు ఇంప్లిమెంట్ ది ప్రోగ్రామ్. దీని ప్రభావం మనకి ఆల్రెడీ కనపడుతుంది. అంటే శానిటైజేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలు ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణలోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు దర్శనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. దేవాలయాల పునఃప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ను అధికారులతో చర్చించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం ఆలయం శుభ్రత పరచడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, పుష్కరిణిల్లో స్నానాలు చేయకూడదని స్పష్టం చేశారు. గర్భగుడి దర్శనం, సెంటగోపం, తీర్థ ప్రసాదాలు వితరణ వసతి సౌకర్యాలు ఉండవని తెలిపారు. ఆలయాల వద్ద అన్ని విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పొందవచ్చని అన్నారు. కంటైన్మెంట్ జోన్లు ఉన్న ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయన్నారు. 65 ఏండ్ల పైబడిన వారు, 10 ఏండ్లలోపు పిల్లలు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆలయ దర్శనాలకు రావద్దని సూచించారు. ప్రముఖ దేవాలయాల్లో భద్రగిరి గుట్ట ఉంది, వేములవాడ ఉంది, బాసర సరస్వతి దేవాలయం, భద్రాచలం, ఇటువంటి దేవాలయాల్లో ఆల్రెడీ భక్తులు ఎక్కువ వచ్చేదానికి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఇంకా అన్ని రకాలుగా స్టార్ట్ కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు రావడము చేయడం ఇంకా పెద్ద ఎత్తున మొదలు కాలేదు. అటువంటి సందర్భంలో మనము వచ్చినటువంటి భక్తులకు మాత్రం నియంత్రణ కంపల్సరీ పాటించాలి. మేము మాత్రం మార్గదర్శకాలు, ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అన్నీ కూడా మేము కంపల్సరీగా పాటిస్తాము. అయితేనే మాకు కరోనా ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకోలకు సంక్రమించకుండా మేము ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తున్నాం. కాబట్టి అయినా భక్తులు ఎవరికి వారు నియంత్రణ మీరు పాటించాలి. మీరు మీ నియంత్రణలో ఉంటే ఆ వైరస్ మీకు రాదు. లేదు మాకు ఏమవుతుందని చెప్పి అందరినీ కలుసుకుంటూ పోతే కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఇచ్చినటువంటి రూల్స్, రెగ్యులేషన్ పాటించే మీరు మందిరాల లోపలికి వెళ్తేనే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా. దుకాణాలలో ఎక్కువ రద్దీగా ఉన్నట్టు మా దగ్గర ఉండదు. ఎందుకంటే క్యూ లైన్కి వచ్చే వరకు మేమంతా కూడా నియంత్రణ అయిపోతుంది. క్యూ లైన్ మొదలైన దగ్గర నుంచి మేము మా నియంత్రణ పాటిస్తాం. ఇక బయట ఉన్నది మాకు సంబంధం ఉంటుంది. అటు బస్సులు వస్తున్నారా, ఆటో రిక్షాలు వస్తున్నారా, ఎట్లా వస్తున్నారో వచ్చేస్తాం. మేము మా క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి నుంచి మా నియంత్రణలో ఉంటారు. మేము ఆ విధంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా పంపించడం జరుగుతుంది. మరి మా కమిషనర్ గారు మేము ఇప్పుడే ఆయన మాట్లాడుకున్నాము. సంబంధిత అధికారులకు, ఈఓలకు, వారందరికీ కూడా అధికారులకు, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారో దేవాలయ పరిరక్షించే వాళ్ళు, వాళ్ళ డిప్యూటీ కమిషనర్స్కు, అసిస్టెంట్ కమిషనర్స్కు, ఎండోమెంట్ స్టాఫ్ అందరు కూడా నియంత్రణ పాటించి ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ సూత్రాలను కూడా పాటించమని కోరుకుంటున్నాం. కూడా మేము ఇది తీర్థము,
తర్వాత చేయబట్టి చెంచా కూడా ప్రసాదం పెడతారు అక్కడ, అది ఓపెన్గా. షటకోపం అంటే కంటిన్యూ పెట్టుకుంటూనే పోతారు. అందుకొరకే ఇది మళ్ళీ ఒకరి నెత్తి మీదకి వెళ్ళి ఇంకో నెత్తి మీదకి వచ్చిందంటే మాకు ఇది కొద్దిగా బాగుండదని చెప్పి మళ్ళీ కరోనా వైరస్ అనేది సడలింపులు ఇంకా జరిగిన తర్వాత పూర్తిగా తొలగిపోయిందంటే మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు మేము రివ్యూ చేసుకొని మళ్ళీ అప్పుడు మేము తీర్థ ప్రసాదాలకు షటకోపంకు మేము పర్మిషన్ ఇస్తాం తప్ప అప్పటిదాకైతే అటువంటిది ఉండదు. క్యూ కాంప్లెక్స్ కూడా మరీ ఎక్కువ ఒకరిని పట్టుకొని ఒకళ్ళు పోయేటట్టు కూడా ఆ విధంగా కూడా ఉండదు. ఆ సమయంలో భక్తుల కొద్దిగా నియంత్రణ చేస్తేనే కార్యక్రమం ఉంటుంది. అయినా భక్తులు కూడా ఈ బస్సులలో వచ్చే భక్తులు వారు కూడా అంత ఈజీగా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా ప్రాణం అనేది ముఖ్యం కాబట్టి అంత ఉత్సాహంగా ముందుకు వచ్చే వెళ్ళిపోయింది. అందరికి కూడా శానిటైజేషన్ మొత్తం దేవాలయాన్ని పరిశుభ్రంగా శానిటైజర్తో మొత్తం కడుగని చెప్పినాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది జరగకుండా చూడండి. రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హత కలిగిన ప్రతి గీత వృత్తిదారులకు శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలని అధికారులను సూచించారు. వీటితో పాటు టీఎఫ్టీ, టీసీఎస్ లైసెన్స్ల కాల పరిమితిని 10 సంవత్సరాలకు పెంచడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాల పరిమితిని కూడా 10 సంవత్సరాలకు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్పై పత్రికలలో వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించడంతో పాటు విచారణ కమిటీలో ఒక మహిళా అధికారిని కూడా నియమించి విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేజర్ డీసీని తర్వాత ఇద్దరు కలిసి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ ఇబ్బంది ఉన్నా కమిషనర్ గారిని కలవండి, రేపు ఉమ్మలు కలవండి. ఖచ్చితంగా అటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా దీని వల్ల జాగ్రత్తగా పనిచేసుకోండి. కేసు గారు ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎడ్లు, ట్రాక్టర్లు పూజలు చేసి నాగలి పట్టి పొలంలో దుక్కి దున్నారు. సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు ఎస్ మండలం కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. తలకు పాగా చుట్టి నాగలి పట్టి పొలం దున్నారు. 150 మంది రైతులు ఏకకాలంలో నాగలి పట్టి దున్నడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గాడిలో పడిందన్నారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీటితో వ్యవసాయం పండుగలా మారిందని, రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పారు. పంటలు పండించడానికి మనకు కావాల్సింది ఒకవైపు నీళ్లు, ఇంకోవైపు సూర్యరశ్మి, మరొక వైపు వెన్నెల, ఇంకోవైపు చలి. ఇవన్నీ కూడా సమపాలనలో అనుకూలిస్తేనే వ్యవసాయం బాగా సాగుద్ది. దానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా ప్రారంభం చేయాలంటే దానికి ఒక ముహూర్తం ఉంటుంది. కాబట్టి మరి పూర్వకాలంలోనే అన్ని ఆలోచన చేసి సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి యొక్క కక్షలను బట్టి ఈ రోజును వానాకాలం సాగు ప్రారంభించే రోజుగా నిర్ణయించి చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం కూడా రైతులు చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక 30-40 సంవత్సరాలుగా అది కొంత వెనుకబడింది. మళ్ళీ ఈసారి రైతుల్లో ఉత్సాహం వచ్చింది. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి చేస్తున్నామని చెప్పి నన్ను కూడా మరి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత రైతులు
ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూరు, మంజీరా డ్యాములు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని అన్నారు. త్వరలోనే మంత్రి హరీష్ రావుతో సమావేశం ఏర్పాటు చేస్తా అని, నీళ్ల విషయంలో మంత్రిని నిలదీస్తా అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నా మీద టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తా అని పేర్కొన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే సింగూరు నుండి నీళ్లు తరలించారని ఆరోపించారు. టీఆర్ఎస్కు పోలీస్ బలం ఉంటే నాకు కార్యకర్తల బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అనేది ఏమంటున్నారు, హరీష్ రావు మీటింగ్లో నువ్వు ఎందుకు పాల్గొంటలేవు అని నేను అంటున్నాను. నేను వాస్తవానికి కూడా హరీష్ రావు మీటింగ్లో పోవాలి, ఈ మాట నిలదీయాలని అన్నా. కానీ నాకు ప్రశ్న, అసలు నీళ్ళను దొంగతనం చేసిందే హరీష్ రావు. ఈ దొంగ దగ్గర పోయి ఏం అడగాలి నేను? నీళ్ళ దొంగతనం చేసింది హరీష్ రావు. కేసీఆర్ దొరకడు. కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ లేదు. ఎవరికి చెప్పుకోవాలి? మీడియా ముందే మాట్లాడుతున్నాం. మాకు ఇంకొక మీడియా దొరికింది. అదృష్టం ఏంటంటే ఒక మీడియా ఒక్కటే మా అదృష్టం. ఇక అసలు ఈ మీడియా కూడా లేకపోతే ఇంతకంటే దుర్మార్గమైన, ఇంతమంది అంటే కన్ను లేని పరిపాలన, చెవులు కన్ను ఏం లేవు వాళ్ళకి. ఇక ఇలాంటి పరిపాలన ఉంది. పోనీ నిలదీద్దాము అని అంటే పోలీసులు 300-400 మంది పోలీసులు చుట్టూ పెట్టుకుంటున్నారు. లేని సెక్షన్లు పెడుతున్నారండి. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడదామంటే ఈ మధ్యలో ఇష్యూ ఏమో మంజీరా నీళ్ళది ఉంటుంది, సెక్షన్ ఏమో కరోనా సెక్షన్ పెడుతున్నారు. కరోనా సెక్షన్లో ఉల్లంఘనిస్తే దాంట్లో కొద్దిగా టైట్ యాక్ట్ సెక్షన్లు ఉన్నాయి. దానికి కరోనా ఉల్లంఘించిన కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏదో ఒకరోజు సంగారెడ్డిలో హరీష్ రావు మీటింగ్లో పాల్గొంటా, అది వచ్చే ఫస్ట్ మీటింగా, సెకండ్ మీటింగా, థర్డ్ మీటింగా చెప్పలేను. కానీ ఈసారి హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్, 2 మీటింగ్లు చూస్తా. ఏదో ఒక మీటింగ్లో హరీష్ రావు మీటింగ్లో పాల్గొంటా. ఆ రోజు మైక్ తీసుకుంటా, మైక్లో సింగూరు, మంజీరా నీళ్ళ గురించి మైక్లో అడుగుతా. ఒకవేళ టీఆర్ఎస్ మంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు దాడులకు దిగితే ప్రతి దాడులకు సిద్ధపడతా. లేకపోతే పోలీసులు కూడా నన్ను అణగదొక్కి ఇబ్బంది పెట్టి లాఠీ చార్జీలు వేస్తే తాడో పేడో ఆ మీటింగ్లో తేల్చేస్తా. ప్రజల కోసము ఎంత దానికైనా ఆ సమావేశం పోయే రోజు అన్ని హంగులతో, వాళ్ళకేమో పోలీసు శాఖ, నాకేమో కార్యకర్తల శాఖ. రైతులను సన్న రకాల బియ్యం వేయమంటున్న ప్రభుత్వం పండించిన పంటకు 2,500 రూపాయల మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న 3 కోట్ల నిరుపేదలకు పంపిణీ చేయాలని, అలా చేస్తే నేను కూడా కేసీఆర్కి పాలాభిషేకం చేస్తా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు విత్తన రాయితీ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. నియంత్రణ సాగు విధానం అనేది నిర్బంధ సాగులా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత 2 ఆర్థిక సంవత్సరాలు పండ్ల తోటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పనలో కానివ్వండి, అట్లాగే విత్తన రాయితీ కల్పనలో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తామని చెప్పని చెప్పక తప్పదండి. రైతాంగం ప్రధానంగా ఆధారపడేది వరిధాన్యం ఉత్పత్తిపై. అట్టి వరిధాన్యం మద్దతు ధరకు సంబంధించి ఇవాళ ప్రస్తుతం ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ 1,835 రూపాయలు ఉన్నదో 10% పెరుగుతూనే కానీ రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే రాష్ట్రం ఎట్టుకెళ్ళి ఎడిపోతుంది. మార్కెట్లో రైతాంగం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, సమస్యలు మనం గమనిస్తున్నాం. నేను ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఇది మీడియా. కేవలం ఏదైతుందో రైతాంగం రాజకీయ పార్టీలకి పరిమితం కాకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం లోపల పత్రికలు పోషిస్తున్న పాత్రను కూడా నేను అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. 5% నుండి ఆరంభమైనటువంటి ఒక కోత రైతు మీద భారం అది 10% పోయిందా? ఇలా ప్రొక్యూర్మెంట్ లోపల తెలంగాణ అగ్రస్థానాలు ఉన్నది, సంతోషం. సరే, అగ్రస్థానం నువ్వు ఉన్నావా, పంజాబ్ ఉందా, ఎవరున్నది ఏంటి అనేది
పక్కన పెడదాం ఆన్లైన్. నువ్వే అగ్రస్థానాలు ఉన్నావు. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ ధాన్యం సేకరణ కేంద్రాలతో, అది ఐకేపీఏ కానివ్వండి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలే కానివ్వండి, ధాన్యం సేకరణ కేంద్రాలతోని రైతుకు మిల్లర్ల నుండి విముక్తి కలిగిస్తే ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రం నూతన ఆలోచన విధానంతో రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతున్నాయి. నేనేంటంటే వాళ్ళ సీఎం గారు, మీరు సన్న రకానికి 2500 క్వింటాలు కలిగించడంతో పాటుగా మీరు వినియోగదారుని సంతృప్తి కలిగించాలంటే ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వీళ్ళ సమాజంలోని నిరుపేద వర్గాలకు, బీపీఎల్ వర్గాలకు ఏదైతున్నదో బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద మరి బియ్యం పంపిణీ చేస్తున్నో ఇది సన్న రకం బియ్యం పంపిణీ చేస్తాయా అని చెప్పిన ప్రభుత్వం భావిస్తే డెఫినెట్లీ హర్షిస్తా. సీజనల్ వ్యాధుల నుండి నియంత్రించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఓదెల మండలంలోని గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న నర్సరీని సందర్శించి మొక్కల పెంపక వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ కింద జరుగుతున్న ఎస్ఆర్ఎస్సీ కాలువ మరమ్మతుల పనులను వివరాలను తెలుసుకొని కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించిన సర్పంచ్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్కు వెళ్లే మార్గంలో మంజూరైన 3 కిలోమీటర్ల రోడ్డుకు అదనంగా 6 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. ఈ వారం 4 డేస్లో చాలా చర్యలు ఆల్రెడీ తీసుకున్నారు. శానిటేషన్ మీద, ఇవి డ్రైన్ స్క్రీనింగ్ మీద, మాస్కిటో బ్రీడింగ్ మీద, దోమలు మీద. సో ఇవి అన్నీ చేశారు. సో చాలా సంతోషం. కానీ ఇంకా కూడా చాలా వరకు పనులు చేయాల్సింది. సో మీరు కూడా ఈ శానిటేషన్ డ్రైవ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మొత్తం తెలంగాణ స్టేట్లో June 1 to 8 ఇవి అన్ని చర్యలు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది. ఒకవేళ మన మాన్సూన్ సీజన్, వర్షం సీజన్ రాగానే ఇవి అన్ని డెంగ్యూ, మలేరియా ఇవి అన్ని వ్యాధులు వస్తాయి. ఆల్రెడీ 2-3 months నుంచి కరోనా మీద చాలా వరకు చర్యలు తీసుకున్నాము. సో కరోనా ప్లస్ డెంగ్యూ అంటే చాలా డెడ్లీ కాంబినేషన్. సో మన పబ్లిక్ సేఫ్టీ కోసం, మన హెల్త్ కోసం మనమే ఇవి అన్ని శానిటేషన్ డ్రైవ్లో ఎక్కువ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తేనే పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండలంలో గూడెం గ్రామంలో అంటే పబ్లిక్ హెల్త్ కొంచెం బాగా షేప్లో ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఈరోజు మీరు అందరూ దయచేసి ఈ శానిటేషన్ డ్రైవ్లో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయండి. ఇది జస్ట్ సమావేశం కాదు, మీకోసమే, ఈ పబ్లిక్ సేఫ్టీ కోసమే. 50 ఎంతమంది వచ్చారో నా రిక్వెస్ట్ మీరు పర్సనలీ పార్టిసిపేట్ చేయండి. ఈరోజు ఫ్రైడే డ్రై డే. సో మీ హౌస్లో ఉన్న ఇవి అన్ని స్టాగ్నేటెడ్ వాటర్ పాయింట్స్ అవి కూడా చెక్ చేయండి. ప్రతి ఫ్రైడే చేయండి. ఇంకా 20 daysలో హరితహారంలో ఏమేమి కావాలో అవి కూడా మీ గ్రామంలో ఉన్న నర్సరీలో చూడండి. మీ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్లీ ఈ ఏరియా చూస్తున్నారు. సో ఇట్స్ వెరీ లక్కీ, ఈ గ్రామం కోసం వెరీ లక్కీ. సో మీరు కూడా కొంతవరకు పార్టిసిపేట్ చేస్తే we will all be safe. So with that, thank you all for coming and I hope that ఈ సీజన్ కూడా we will all be safe and పెద్దపల్లి జిల్లా కూడా కరోనా అండ్ డెంగ్యూలో సేఫ్టీకి వస్తుంది. ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామానికి చెందిన గాలయ్య బైక్పై వెళ్తుండగా కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గాలయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం గమనించిన స్థానికులు హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు 3 నెలల క్రితం ముంబై నుండి స్వగ్రామానికి వచ్చాడు. మృతుడు శరీరంపై 5 కత్తిఘాట్లు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కొత్తపేట సత్యనగర్ కమాన్లో ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లను శుభ్రపరిచి పారిశుద్ధ్య పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ మహేందర్ రెడ్డి, జవహర్ లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఐ చిరంజీవి పాల్గొన్నారు. అందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈ కరోనా భాగంలోనే మన జూన్ 1 నుంచి జూన్ 8 వరకు పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ కమిషనర్ ఆదేశాలలోనికి ఓపెన్ ప్లాట్స్ కానీ, లేకుంటే సైడ్ గార్బేజెస్ కానీ, లేకుంటే సైడ్ ఓపెన్ ప్లాట్స్ కానీ, లేకుంటే డెబ్రీస్ కానీ ఏది ఉన్నా కానీ క్లీన్ చేయాలని చెప్పేసి మాకు మా ఇది కమిషనర్ ఆదేశాలలోనికి కంపల్సరీ ప్రతి ఒక్క డివిజన్ వైగా మా కార్పొరేటర్ కానీ, లేకుంటే మా ఏది ఆదేశాలు కానీ మా డి మేడం నీలిమ మేడం గారు అండ్ మా ఎస్ఎస్ మహేందర్ రెడ్డి, జవాన్ లక్ష్మయ్య సారు, శానిటరీ సూపర్వైజర్, ప్రతి ఒక్క కాలనీ వాసులు కానీ, లేకుంటే ఇంకేదన్నా మన వార్డ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి కాలనీస్ కానీ నీట్నెస్ చేయాలని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కాలనీలో ప్లాట్స్ కానీ, లేకుంటే రోడ్ సైడ్ చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కానీ, గార్బేజ్, ట్రీస్ అన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపునిచ్చారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లో భాగంగా గంభీరావుపేట మండలంలోని జగదంబ తండా, నర్మల గ్రామాలలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నర్మల గ్రామంలో పనులను అసంపూర్తిగా ఉండడం వల్ల కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులు జూన్ 15 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కర్ణ, జిల్లా అధికారులు డిపిఓ రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సుమా చౌదరి, ఎంపీటీసీ, గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎందుకు పట్టించుకోలే? కదా ఎందుకు చెప్పు, చెప్పవయ్యా. ఎందుకంటే అంత సిగ్గుపడితే ప్రాజెక్ట్ నీది అంత నామోషంగా చెప్పాలంటే మరి పనులు అంత నామోషం పెంచుకో. నీ వ్యక్తిగత విషయంలో అంత నామోషం కుర్చీలో కూర్చో. అక్కడ నాకు గంటలో సాఫ్ చేయించాలి. కుర్చీ వేసుకుని కూర్చో, ఎండలో కూర్చోను. అయ్యే వరకు మళ్ళీ బయటకు వచ్చిన అయ్యే వరకు నీకు ఉద్యోగం మిగలదు. కూర్చో, అక్కడ కుర్చీ మధ్యలో వేసుకో. ఏం చేస్తావు? కుర్చీ మధ్యలో కూర్చుని మొత్తం సాఫ్ చేసి అయినాక నాకు ఫోటో పెట్టు. పొరపాటున అవ్వలేదో నీకు ఉద్యోగం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేటాయింపులను ప్రస్తావించిన రజత్ కుమార్. జల విభేదాలపై సమావేశమైన గోదావరి నది యాజమాన్య బోర్డు. కొన్ని తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు. పారిశుద్ధ్య పనులు, హరితహారం, నర్సరీల నిర్వహణపై ఆరా తీసిన సీఎస్. దేవాలయాల్లో దర్శనానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అమలు చేయాలి. ఆలయాల పునఃప్రారంభంపై అధికారులతో మంత్రి అల్లోల సమావేశం. రవీంద్ర భారతిలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష. ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి. తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. నాగలిపట్టి పొలం దున్నిన మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం. సింగూరు, మంజీరా డ్యాంలకు నీళ్లపై మంత్రి హరీష్ రావును నిలదీస్తానన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.